మీరు కూడా ఏమన్నా తెలియజేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి తెలియజేయచ్చు. ప్రతి ఒక్కరు మీ మనసులో ఉన్న మాట మీరు కూడా ఏం తెలియజేయరు. మసీదు ఎదురు బిల్డింగ్ ఒకటి 250 రూపాయలు 200 వచ్చేస్తున్నారు. మూడు నెలలు పెట్టి నేను ఆ పని మాట్లాడుకున్నా. అదంటే చుట్టూ పోరాడతామే. నేను నాకు 230 కాడికి వాడు వచ్చారు. మాకు పడదని నాకు లాపా. ఒక 200కి వచ్చేస్తున్నాడు. ఎవడు మనలో యూనిట్లు చేయమని ఎవడు అంతే కదండి. ఇప్పుడు మన యూనిట్ చెయ్యవు. నేను 2010 షాపుల్లో చదువుతున్నాగా 10 ఓట్లు ఏ పని మాట్లాడుకున్నా అగ్రిమెంట్ ఉండాలా? నువ్వు మాట్లాడడం మంచి మాట. కాకపోతే మనలో దీంట్లో ఐక్యత రావాలంటే మనం అందరం ఒక కొటేషన్ కొట్టి ప్రజెంట్ నడుస్తున్న రేట్ కంటే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అని పెట్టేసి కొటేషన్ కొట్టించి ఈ కొటేషన్ ద్వారా ఒక బ్యానర్ పెట్టించేసి ఈ గండిమైసం నుంచి మన డివిజన్ నుంచి గండిమైసం నుంచి బాలనగర్ దాకా పక్క డివిజన్ కూడా కలుపుకొని ర్యాలీ తీయగలిగితే ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాము. దీంట్లో ప్రతి ఒక్కటి ఇంకోటి విషయం ఏంటంటే పక్కన వాళ్ళకు కూడా ఎవరైతే తక్కువ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం ఈ డివిజన్ నుంచి ఇది ఫైన్ తక్కువ చేయడానికి లేదు. ఒక ఫైన్ 30,000 లేదా 40,000 50,000 అని ఫైన్ పెట్టగలిగితే తక్కువ చేసేవాళ్ళు భయపడతారు. యూనియన్ ఆ నిర్ణయం తీసుకోలేదా? ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొని తక్కువ చేసే వాళ్ళకని ఎప్పుడైతే మనం పైన వేయగలుగుతామో వాళ్ళు వెనకడు వేయగలుగుతారు. ఆ నిర్ణయం మనం తీసుకోవాలి, ఆపాలి. ఒకరు కాదు, అందరూ మన డివిజన్లో ఉన్న అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఒక కొటేషన్ కొట్టించి పక్క డివిజన్ వాళ్ళు కూడా పక్కన మన సూరావరం డివిజన్ కావచ్చు, మన చింతల డివిజన్ కావచ్చు, పద్మనగర్ డివిజన్ కావచ్చు, ఉద్బుల్లాపూర్ డివిజన్, ఈ డివిజన్ అందరూ కూడా కలుపుకొని మనం ర్యాలీ తీసి ప్రతి ఒక్క కార్మికుడు మనం తెలియపరచుకొని మనం ఒక కొటేషన్ కొట్టించుకొని ఆ కొటేషన్ ప్రకారం ముందుకు పోగలిగితే ఇవి ఆగిపోతాయి. ఆగిపోకుండా రాదు చేయలేమన్నమాట మనలో రాకూడదు. అలా అనుకుంటే ఈరోజు సెంట్రింగ్ వాళ్ళు అంత పెద్ద సమ్మె చేసేవాళ్ళు కాదు. మనలో ఐక్యమత్య లేకనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఐక్యమత్య చేసుకోవాలి. రాదు అని మనం అనుకుంటే ఏది చేయలేము. 100 మంది కాదు, గండి మైసంలో 50 మంది లెక్క పెట్టిన 500 మంది వస్తారు. అది కాదు మనకు కావాల్సింది. అందరూ ఒకటిగా రావాలి. ఒకటిగా వచ్చి మనకి ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అన్న మాట్లాడాడు, ఏం రేటు మాట్లాడదాం, మనం ఏం చేద్దాం, పబ్లిక్ రావట్లేదు, మనం ఏం నిర్ణయించాలి అనేది మనలో ఒక యూనిటీ అనేది లేదు. మనం అందరం కలిసి ఒక రేటు నిర్ణయిద్దాం. ఆ నిర్ణయం తీసి ఒక బ్యానర్ కొట్టించి పబ్లిక్కి ఓనర్కి తెలియాలంటే ఏం చేయాలి? మనం ఒక ర్యాలీ తీయాలి. ఎక్కడి నుంచి తీయాలి? మన డివిజన్ నుంచి మొదలు పెట్టుకొని బాలనగర్ దాకా తీయాలి. ఒక ఎమ్మెల్యే కారు కానీ ఒక మన కౌన్సిలర్ ఎక్కడ పర్మిషన్ తీసుకొని పిహెచ్ పర్మిషన్ తీసుకొని ఒక గంట సేపు ఒక బండికి ఇద్దరు పెట్టుకున్న 100 బైకులు పెడితే 200 మంది వేస్తూ ర్యాలీ తీయగలుగుతారు. తీలేమా? ప్రతి ఒక్క కార్మికుడికి తెలుస్తుంది, ప్రతి ఒక్క ఓనర్కి తెలుస్తుంది. ఇప్పుడు అన్నాడు ఏమని అన్నాడు? ఓనర్ కాడ పోయి మనం అడిగితే నీకు 100 రూపాయలు ఎందుకు పెంచాలి, వాళ్ళు 20 రూపాయలే కదా పెంచిందని మాట్లాడాడు అని ఓనర్ అడుగుతాడు. ఆ ఓనర్ నోరు బంద్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా పెద్ద ఎత్తున సమ్మెలాగా చేస్తేనే తెలియపరుస్తుంది అందరికీ. అవునా? ఇది మీరు అందరూ కూడా దృష్టి తీసుకొని ప్రతి ఒక్క కార్మికుడి కదా అందిస్తున్నా. నేను చెప్పేది ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం ఈ ర్యాలీ తీయగలిగితే మనం సక్సెస్ అవుతామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిని ఆపలేమన్నా. ఇప్పుడు ఇంతకు ముందు అన్నాడు నాకు 10 మంది మనుషులు ఉన్నారు, నేను తక్కువ చేస్తాను అంటాడు. ఇలాంటి వాళ్ళందరికీ మనం కట్టడి చేయాలంటే మన కార్మికులందరికీ మనం చేసే వాళ్ళకి మనలో మనకే పోటీదారులు రాకుండా ఉండాలంటే ఒక యూనియన్లో ఏ రేటు నిర్ణయించారో ఆ రేటు ప్రకారం చేయాలి. చేయకపోతే ప్రతి సైడ్ మీద మనం అమాస రోజు ఎలాగో మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ రోజు మనం ఎలాగ పనులు పని చేయాలని తిరుగుతున్నామో ఓనర్కి మేస్త్రిని ఇద్దరు కూర్చోబెట్టి మీరు ఏ రేటు చేస్తున్నారు, యూనియన్ కాడికి రండి, యూనియన్లో మీరు లెటర్ రాసి వర్క్ చేసుకోండి. అవి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భయపడగలుగుతారు, ఒక రేటుకి నిర్ణయించగలుగుతారు. తక్కువ చేస్తే మాత్రం ఈ ఫైన్ మేస్త్రి అని చెప్పి మనం కానీ పెట్టగలిగితే నా దృష్టి ప్రకారము
ఒకే రేట్లో చేయగలుగుతామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫిల్టరింగ్ వాళ్ళు చేపట్టే వాళ్ళకి ఎంతో కొంత పెంచగలిగారు. అదే ఇప్పుడు వాళ్ళు నిర్ణయించారు 10 మంది, మనం 100 మంది ఉన్నాం. 100 మంది వేల మీద లెక్క వేసిన హైదరాబాద్లో సింపుల్గా మనం పెద్ద పెద్ద మేస్త్రులు వచ్చినప్పుడు మినిమం 1,00,000 మంది వెళ్తారు. ఏళ్ల మీద లెక్క పెట్టినారు గోలీ గ్రేటర్ హైదరాబాద్ వరకు ఏళ్ల మీద లెక్క పెట్టి 1,00,000 మంది బయటకు వస్తారు. ఈ 1,00,000 మంది మేస్త్రులు యూనిట్లు లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఒక మాట మనం అడగలిగారు. ప్రతి డివిజన్ నుంచి మినిమం 50 మంది కానీ మనం బయటకు రాగలిగితే, ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కగలిగితే, ఇంతకుముందు అన్నారు గవర్నమెంట్లో చలనం లేదు, మంత్రులు ఎవరు రాలేదు, మంత్రులు ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని. ప్రతి ఒక్కరు ఒక వారం రోజులు కానీ మన పనులన్నీ బంద్ చేసి ప్రతి ఒక్కరికి మేము కూడా మేము చెయ్యము. వాళ్ళు 15 రోజులు బంద్ చేశారు, మనం వారం రోజులు బంద్ చేయలేమా? ప్రతి ఒక్క పని ఎక్కడ చిన్న గల్లీలో చిన్న ఎలిక పక్క కూడా బీయకుండా మనం బంద్ చేయగలిగితే మన కార్మికులందరూ ఒకే మాట మీద ఉంటే ఖచ్చితంగా మన రేట్లు పెరుగుతాయి. మనం అనుకున్న బాధలన్నీ మనకు ఉన్న బాధలన్నీ తీరుతాయని నా ఉద్దేశం. ఇంకో మాట, చిన్న మాట, యూనియన్లో లేని మేస్త్రి ఎవరైనా ఆ మేస్త్రికి సెంటరింగ్ ఎవరు పెట్టద్దు. సెంటరింగ్ పోకుండా ఆ మేస్త్రిని సెంటరింగ్ మేస్త్రిని ఆపేయాలి మనం. ఆ మేస్త్రి యూనియన్లో సభ్యత్వం తీసుకుంటేనే ఆ మేస్త్రి సెంటరింగ్ పెట్టిపించేటట్టుగా మనం చేయగలిగితే ఆ మేస్త్రులంతా కూడా వస్తారు. కొంతమంది ఇప్పుడు బాలకృష్ణ ఇప్పుడు దాకా వచ్చిండు, ఇక రమ్మంటే వస్తానని పోలా. ఆ మేస్త్రి పని వచ్చింది బాలకృష్ణకి, సెంటరింగ్ ఒక పని చెప్పారంటే ఆయన యూనియన్ లేడు, ఆయన మీరు సెంటరింగ్ పెట్టదు. ఎత్తుకుంటూ వస్తారు ఆయన యూనియన్. అందరూ మనకి ఇట్లా సహకరించకపోతే మేము కూడా సిటీకి వెళ్ళి సెంటర్ వాళ్ళు తీసుకుంటామని చెప్పాలి. చెప్పాలా, నువ్వు పోవద్దు, పోతే నీకు ఆయన దగ్గర చేసాం అనుకో, మేము ఇస్తాం సైడ్ ఇవ్వండి. ఎవరికి సైడ్లు ఎవరు రావద్దు. నువ్వు బాగా కొడతా అంటావా, రావాలని కొట్టుకుంటే నీకు మేము సైడ్ లేవు. అది మనం ఒక గట్టి పెట్టి ప్రతి అమావాస్య రోజు ఒక బుక్ పెట్టి ఈ నెల మొత్తం వచ్చి సంతకాలు చేసుకుంటూ పోతే ఎవరు వస్తారో ఎవరు మనకు కూడా తెలిసింది. ఒక రేట్లు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. ఎందుకు పెరగ రేట్లు? ఇలా ఈ సెంటరింగ్ వాళ్ళు బంద్ చేసినా మనం కొట్లాడుతున్నాం, కానీ వాళ్ళు బంద్ చేసింది మన మేలు కోసమే. అది మనం గ్రహించలేకపోతున్నాం. అయితే వాహనాలనే బాధ ఒకటే, కానీ ఇప్పుడు వాళ్ళ పేరు మన పెరగవా మరి? సెంటరింగ్ మేస్త్రి తెలుసా, పట్టుకుంటుంటే స్లాబ్లు వేసుకుంటుంటే బియ్యాలకు ఇచ్చి పడుతుంది. ఈ మేస్త్రి సెంటరింగ్ చేయాలా, సెంటరింగ్ మేస్త్రి పని చేయొద్దు. వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత ముందు 700 చేసేటోళ్ళు, ఇప్పుడు వాళ్ళు 1200 తక్కువ లేదా అడ్డ మీద పోతుమంటారు. ఇప్పుడు అందరూ పెంచుతారు, ఎందుకు పెంచరు? 2000 రూపాయలు ఉన్న గజం భూమి 7 లక్షలు అమ్ముతుంది, కొనుక్కోవట్లేదా మరి? 2000 మొత్తాన్ని నీట్గా పేపర్ మీద